జన్మించిన మొదటి పేతురు 2:3 వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలు సిస్టర్. సరే, ఇక్కడ దేవుడు వాక్యము మరి పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. ఎవరికి రాస్తూ ఉంటాడంటే అక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న జనులు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ఇంకా దేవునిలో బలపడాలనేది ఈ పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. ఎట్లా అంట, మరి వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానాలంట కదా. మరి ముందు ఏ విధంగా మనం చెడు క్రియలు చేస్తూ ఉండేనో, వ్యభిచారం ఒకటే చెడు క్రియ కాదు కదా, ఇవన్నీ కూడా పాపమే కదా. వేషధారణ, దూషణ మాటలు, ఇవన్నీ మరి అసూయ, ఒకరు బాగుపడుతుంటే ఒకరు ఓర్వలేని తనము, ఇదంతా మరి ఎవరి తత్వం అంట, సైతాన్ పోలిక. మరి సైతాన్ పోలికలన్నీ ఏం చేయాలంట, మనము మానుకోవాలంట. హల్లెలూయా. మానుకొని ఏం చేయాలంట, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై కదా. మరి కొత్తగా ఏ విధంగా అయితే జన్మిస్తారో మరి ఆ విధంగానే యేసు ప్రభువులో కూడా మనం జన్మ ఎత్తాలంట. హల్లెలూయా కదా. మరి మనిషికి జన్మ పాపం కర్మ పాపం ఉంటుంది. ప్రతి మనిషికి జన్మంతోనే వాడు పాపంతో లోకంలో జన్మిస్తాడు. కాబట్టి ఈ జన్మ పాపం కర్మ పాపం పోవాలంటే నీకు యేసు రక్తం కావాలి. హల్లెలూయా. యేసు రక్తం చేత నీ పాపంలన్నీ కడగబడాల. ఎట్లా కడగబడతాయి, నీ నోటితోని నువ్వు ఒప్పుకోవాలా, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నా పాపంలన్నీ నీ రక్తం చేత కడుగు ప్రభువా అని మన నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఇది కోరుకుంటున్నాడు కదా. నీ పాపంలను అన్నిటినీ మానుకొని నీ హృదయంలో ఎవరు రావాలా, యేసయ్య రావాలా. హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తలుపు బయటనే ఉన్నాడు, తడతా ఉన్నాడు. నువ్వు తీస్తావా అని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి తీస్తారా మూస్తారా? తీస్తారు. హల్లెలూయా కదా. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు. మరి యేసు ప్రభుని మీ హృదయంలో మీరు ఆహ్వానించిన తర్వాత మీరు ఎట్లయితారంట, కొత్తగా జన్మించిన శిశువులలాగా అవుతారంట. అంటే ఆ చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, ఇన్నోసెంట్గా ఇగ్నోరెంట్గా ఉంటారు. అదేవిధంగా మనం కూడా మొత్తం చిన్నపిల్లలంతా మదర్ మీద డాడీ మీద పెద్దల మీద ఆధారపడతారు. అట్లనే మనం కూడా మన విశ్వాసము మన నిరీక్షణ అంతా దేవుని మీద పెట్టాలంట. హల్లెలూయా కదా. ఈ లోకం ఆశలు, ఈ లోకం ఇవన్నీ వదిలిపెట్టేసి మన హృదయంలో ఉన్న పాపమంతా యేసు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత మనం ఎట్లయితామంట, కొత్తగా జన్మించిన శిశువులలాగా అవుతామంట. మరి శిశువులలాగై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతారంట. హల్లెలూయా. సరే, యేసు ప్రభుని నీ హృదయంలో నువ్వు మరి ఆహ్వానించిన తర్వాత నీకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? రక్షణ. పాపం నుండి రక్షణ కదా, నీ రోగం నుండి రక్షణ, నీ సమస్యల నుండి రక్షణ, విముక్తి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిండు అంటేనే నీకు రక్షణ ఇవ్వడానికి జన్మించిండు. హల్లెలూయా. ఈ మనుషులంతా మరి పాపంలో కొట్టుకొని పోతున్నారు కాబట్టి వాళ్ళకి విడుదల రక్షణ ఇవ్వడానికి ఈ లోకంలో జన్మించిండు, తన రక్తం గార్చిండు. ఎందుకంటే నీ పాపములు కడగడానికి. హల్లెలూయా. కాబట్టి మన పాపములన్నీ మన యేసు ప్రభు రక్తం ద్వారా కడుక్కొని ఆ శిశువులు ఏ విధంగా అయితే పాళ్ళతోని ఎదుగుతూ ఉంటారో మనం కూడా ఎదగాలనంట. పౌలు భక్తుడు అది రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొందరు అంటూ ఉంటారు, మేము వచ్చి 20 ఏండ్లు అయింది సిస్టర్, 30 ఏండ్లు అయింది, గ్రేట్గా చెప్పుకుంటూ ఉంటారు. వచ్చినావు సరే, 30 ఏండ్లు 50 ఏండ్లు అయింది అనుకో, ఎంత ఎదిగినావు దేవునిలా కదా. ఈరోజు నువ్వు ఆ ప్రశ్న వేసుకో, నేను వచ్చిన రక్షణ పొందిన యేసు ప్రభు రుచి చూసిన ఎంతవరకు ఎదిగిన కదా. మరి ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, శిశువు ఏ విధంగా అయితే పాలతోని ఎదుగుతాడో నువ్వు కూడా రక్షణలో ఎదగాలంట. హల్లెలూయా కదా. నీ స్పిరిచువల్ లైఫ్ కూడా ఎదగాల. హల్లెలూయా. అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా బలంగా ఉండే అక్క, ఇప్పుడు ఏమైంది, చల్లబడ్డా అంటవా?
అననిక లేదు కదా. శిశువు ఎప్పుడైనా ఎదుగుతూ ఉంటాడు. 3 నెలలు అయినాక ఏమవుతారు? బోర్ల పడతారా లేదా? ఇట్లనే స్ట్రైట్గా వండుకొని ఉంటే తీసుకొస్తావు, అక్క ఏమో అయింది, ఏం చేస్తలేడు, గ్రోత్ ఉంటలేదు అని నీకు బాధ అవుతుందా లేదా? అట్లనే మరి యేసు ప్రభుకు కూడా నువ్వు రక్షణలో వచ్చినాక నువ్వు ఎదగాల. హల్లెలూయా కదా. దేవుడు మన అందరికీ వాగ్దానం ఇచ్చాడు. ఏంది అంటే నువ్వు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్నిట్లో వ్యాపించాలి. హల్లెలూయా. ప్రతి దగ్గర నువ్వు వ్యాపించాలా, స్ప్రెడ్ కావాలా. మరి ఆ విధమైన దీవెన మనకు కలగజేసినప్పుడు నువ్వు ఇంకా వ్యాపించకుండా ఇంకా నీ ఆత్మీయ జీవితం ఎదగలేదనుకో, దేవునికి బాధనా కాదా? బాధ అవుతుంది. నువ్వు యేసు ప్రభుని బాధ పెడతావా? నీకు ఆ ఆశ ఉందా? నాకైతే లేదు. ఎందుకంటే యేసు ప్రభు సంతోషపరచాలనే ఆశనే నాకు. ఎందుకంటే యేసు ప్రభు ఏం కోరుకుంటలేడు, కేవలం ఆయనని ప్రేమించాలా. హల్లెలూయా కదా. ఏమి నీ నుండి అడుగుతలేడు, కిలో బంగారం అడుగుతలేడు, ఏం అడుగుతలేడు, 1000 గుడ్లు అడుగుతలేడు, 1000 చికెన్లు అడుగుతలేడు కదా. కేవలం ఆయనని ప్రేమించాలా. అది ఇబ్బందా, కష్టమా? కాదు కదా. దేవుణ్ణి ప్రేమించాలా, ఆయనక మనిషిని ప్రేమించాలా. ఈ 2 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 2 ఆజ్ఞలు చేసి నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీ సమస్తము నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి వాక్యానుసారంగా మనం చూస్తే మరి రక్షణలో ఏం చేయాలంట? మనం ఎదగాలంట. హల్లెలూయా కదా. నువ్వు ప్రార్థనలు చేస్తుంటే కార్యాలు కావాలా. హల్లెలూయా. కార్యాలు అవుతూ ఉంటే నీ ఎదుగుదల తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ఎంతసేపు గడుపుతున్నావు, ఆరాధనలో ఎంతసేపు గడుపుతున్నావు, మరి దేవుని వరాల చేత నువ్వు ఎట్లా నింపబడుతున్నావు కదా. మరి ఆంటీ ఒకటే వాక్యం చెప్పుడు కాదు, ఆంటీ ఒకటే సేవ చేయడం కాదు, అందరూ కూడా మరి దేవుని సేవలో పాల్గొనాలి. హల్లెలూయా. ఏదో విధంగా అంట్లు దోమేదేమో, బల్ల చేసే విషయంలోనేమో, లేదంటే ఈ దులిపే విషయం, ఏదో ఒక విషయంలో మరి దేవుని సేవలో నువ్వు పాల్గొనాలి. హల్లెలూయా కదా. మరి ఇక్కడ ఉన్న అంశాలు ఉంటాయి కదా, అంశాల విషయం దేవుని సన్నిధిలో గోజాడడం కదా, ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, అది కూడా ఒక సేవనే కదా. మరి ఆ విజ్ఞాపన చేయడంలో దేవుడు ఎంతో మహిమ పొందుతాడు. హల్లెలూయా. సేవ చేసిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం, ఇది కూడా ఒక సేవనే కదా. మరి ఈ సేవలో ఈ రక్షణ విషయంలో దేవుడు ఎదగాలని ఈరోజు కోరుకుంటుండు. హల్లెలూయా. మరి ఎదగాలనా లేదా? ఎదుగుదామా? హల్లెలూయా కదా. మరి ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకి ఇస్తున్నాడు దేవుడు కదా, చాలా ప్రెషస్. కొందరు ఆ రోజులు చూడకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మనకి దయచేసిందంటే అది దేవుని కృపనే. హల్లెలూయా. కాబట్టి మనకిచ్చిన దేవుని కృపని మనం వాడుకోవాలి. హల్లెలూయా. మరి దేవుని సేవలో ఆ కృపని ఇంకా 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 అభివృద్ధి చేసుకోవాలా. ఆయనక చదవండి 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు సిస్టర్. మరి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది, మనుషుల చేత విసర్జింపబడినను. కాబట్టి మనుషులు విసర్జిస్తారు అని బైబిల్ వాక్యం ఇక్కడ సెలవిస్తుందా లేదా? ఇటోలుగా అనిపిస్తలే. మనుషుల చేత విసర్జింపబడినాను, మనుషులు విసర్జిస్తారు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విసర్జిస్తారా లేదా? విసర్జిస్తారు కదా. విసర్జించినా సరే బైబిల్ వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి కూడా విసర్జించిండ్రంట. ఇల్లు నిషేధించిన రాయి మూలకి తలరాయి అయిందంట. హల్లెలూయా. నువ్వు కూడా తలరాయి అవునుగాక. హల్లెలూయా. నిన్ను కూడా మనుషులు విసర్జిస్తారు, అవసరం లేదంటారు, యూజ్లెస్ అంటారు, పనికి రావు అని అంటారు. కానీ దేవుడు నిన్ను తలరాయిగా చేస్తాడు. హల్లెలూయా కదా. ఆ విశ్వాసం నీలో ఉండాలా. మనుషులందరినీ ఉల్టా అవుతారు, కానీ దేవుడు నిన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ రక్షణని నీ చేతిలో పెట్టిండు. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణను పట్టుకొని నువ్వు అనుదినం ఏం చేయాలా?
ప్రార్థన చేసి దేవునిలో ఎదగాల. హల్లెలూయా. దేవుని ప్రేమను రుచి చూడాలా. దేవుడు నీతో మాట్లాడాలా. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుణ్ణి నువ్వు చూస్తూ ఉంటావు, ఆయన నీతో సంభాషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ విధమైన ఎదుగుదల ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. దానికి కావాల్సింది ఏంది? దేవుని సన్నిధిలో గడపడం కదా. దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా కదా. నీ భర్త నీతో మాట్లాడకపోతే నీకు ఎంత బాధ అవుతుంది? మా భర్త మాట్లాడతలేడాక మూతి తిప్పుకొని అటుకున్నాడాక వచ్చి చాలా పెద్ద చెప్తా ఉంటావు కదా, నీకు బాధ అవుతూ ఉంటుంది. అట్లనే మరి యేసు ప్రభుతో కూడా నువ్వు మాట్లాడాలా లేదా? మాట్లాడాల. మాట్లాడే టైం లేదక్క, జాబ్, ఇంటి పనులు అని అంటాం, అవునా కదా? అట్లా అనడానికే వీల్లేదు. దేవునికి కూడా టైం నువ్వే కేటాయించాలి. హల్లెలూయా. లేదంటే నీ సంసారంలో సైతాన్ దూరుతాడు. ఏదో విధంగా దూరి చిక్కులు పెడతా ఉంటాడు కదా. ఏదో సమస్య, అది చిన్న సమస్యనే కానీ అది పెద్దగా అవుతూ ఉంటుంది, దానికి పరిష్కారం ఉండదు. అట్లా సైతాన్ దూరొద్దు అంటే నువ్వే దానికి కంచెలాగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థన అనే కంచె నీ ఇంటి చుట్టూ వేయాలి. హల్లెలూయా. ఎట్లేస్తావు? ప్రార్థన ఆరాధనతోని నీ ఇంటి చుట్టుముట్టు కంచె వేసుకుంటూ ఉంటావు కదా. ఆ సైతాన్లు వస్తాయి, నిన్ను శోధించడానికి వస్తాయి, మనుషుల రూపంలోనో ఏదో విధంగా వస్తూ ఉంటాయి. కానీ నీ దగ్గర ఏం ఆయుధం ఉంది? ఆమేన్. హల్లెలూయా. ప్రార్థననే ఆయుధం ఉంది. హల్లెలూయా. మరి ప్రార్థన ఆరాధనలో నువ్వు గడుపుతూ ఉంటే దేవుని శక్తిని పొందుకుంటూ ఉంటావు. నీ సమస్య పరిష్కారం కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎట్లొస్తుంది నీకు ఆ ధైర్యం అంటే ప్రార్థన ఆరాధనలో కూర్చుంటే శక్తి పొందుకుంటావు కదా. మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అపోస్తలు ఫస్ట్ సేవ స్టార్ట్ చేయకముందు వాళ్ళు ఆరాధనలో గడిపినారు, ప్రార్థనలో గడిపినారు. అప్పుడు ఇంకా ఆరాధన తెలియదు. ప్రార్థనలో గడిపితే సడన్గా బలమైన గాలి లాంటి వచ్చి వాళ్ళని తాకింది, పరిశుద్ధాత్మ తాకింది. అప్పుడు వాళ్ళు అన్య భాషలు పొందుకున్నారు. అప్పుడు వాళ్ళకి దే రిసీవ్డ్ పవర్ అని ఉంది. హల్లెలూయా. శక్తి పొందుకున్నారు అని వాక్యం సెలవిస్తోంది కదా. నీ దగ్గర శక్తి కావాలనా లేదా? శక్తి కావాలి. ఎందుకంటే సైతాన్ విజృంభంగా పనిచేస్తూ ఉంది దేవుని బిడ్డల మీద. దాన్ని నువ్వు జయించాలి అంటే నీకు శక్తి కావాలా. శక్తి లేకపోతే అది వచ్చి నిన్ను కబ్జా పెడతా ఉంటుంది కదా, అది వచ్చి నిన్ను లాక్కపోతూ ఉంటుంది. నీ సంసారంలో మరి వచ్చి కూర్చొని ఆటంకాలు చేస్తూ ఉంటుంది. పనులు కానీ కొంచెం పనే కానీ దాన్ని పెద్దగా డీలే చేస్తూ ఉంటుంది, ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు. ఇవన్నీ సైతాన్ పనులు. ఇవన్నిటిని బ్రేక్ చేయాలని అంటే ప్రార్థనలో ఆరాధనలో కూర్చొని దాన్ని బంధించాలి సైతాన్. హల్లెలూయా కదా. అప్పుడు ఎందుకంటే నీ లోపల శక్తి ఉంటుంది కాబట్టి ఈ యేసుప్రభు శక్తి ద్వారా ఆ సైతాన్ని నువ్వు పారద్రోలుతూ ఉంటావు. హల్లెలూయా. ఆ సైతాన్ని బంధిస్తే అది పోతూ ఉంటుంది. పోయిన అక్కడ ఏమంటారు, శుక్రవారం ఏంటంటే మంగళవారం ఆరాధన అవుతుంది కదా మన చర్చిలో, ప్రేయర్ పవర్లో, రామ్నగర్లో ఆరాధన అవుతూ ఉంటుంది. మొన్న అటుపైన ఏమంటారు మంగళవారం అన్నమాట. వాక్యం అంతా చెప్పిన ప్రేయర్స్ అన్నీ అయిపోయినాయి. 4:30 ఆ ప్రాంతంలో కాళ్ళు నొస్తున్నాయని అరుగుంటుంది కదా, నిలబడతాడు సామాన. అక్కడ కూర్చుంటే ఒక ముసలామ వచ్చింది. పండ్లేం లేవు, కట్ట పట్టుకొని వస్తుంది. రావడం కూడా కొన్ని నెలలే అయింది, 7-8 నెలలు అయింది అంతే. కొత్తగా వస్తుంది. ఆమె వచ్చింది. అమ్మా అంటే చెప్పమ్మా కూర్చుంది. వచ్చి కూర్చుంది. ఏందమ్మా అంటే, చూడమ్మా రాత్రి ఒక్కదాన్నే ఉంటాను నేను ఇంట్లో. రాత్రి ఒక చీకట్లాగా వచ్చి నన్ను ఇట తోసేసింది అమ్మ, నూకేసింది. నేను అనుకున్నా, అరే పాపం ఒక్కతుంటుంది ముసలామె, ఏం భయపడదా ఏమి బీపొచ్చి అని. మరి నువ్వేం చేసినావు అని అని అంటే, నేనమ్మా నేను సైతానా వేసినా బద్దిస్తున్నాను. హల్లెలూయా కదా. నాకు చాలా సంతోషం వేసింది. మరి ఆ చీకటి ఉందా ఏంటంటే, ఇక పోయింది, ఇంకేడు ఉంటుంది అని అన్నది. హల్లెలూయా కదా. మన దగ్గర మూసలోళ్ళు పండ్లు లేని వాళ్ళు కూడా సైతాన్ ఉరికిపిస్తున్నారా లేదా? హల్లెలూయా. మనం అట్లా తయారవుతాం. హల్లెలూయా కదా. సైతాన్కి భయపడం. సైతాన్ ఏం చేస్తాం? పారద్రోలుతాం. హల్లెలూయా. ఏ నామం ద్వారా? యేసునామం ద్వారా. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా యేసునామం నీకు ఇచ్చిండు. హల్లెలూయా. దాన్ని నువ్వు వాడుకొని ఆ సైతాన్ని నువ్వు పారద్రోలాల. హల్లెలూయా. ముసలామె భయపడలే, అసలు మాట్లాడితే కూడా మనకి వినిపించదు అనమాట. పండ్లు లేవు,
కొంచెం చెవు పెడితే కానీ మనకి అర్థమవుతుంది ఏం మాట్లాడుతుందో. అట్లాంటి ఆమె సైతాన్ని బంధించగానే చీకటి పాములు గీములు అన్నీ పోయినాయి. హల్లెలూయా కదా. యేసు రక్తం యేసు నామం నీకు ఇచ్చిండు. చిన్న పిల్లల నుండి ముసలోల వరకు దేవుని నామం పట్టుకొని వాళ్ళు సైతాన్ని ఎల్లగొడతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకేముంది? యేసు రక్తం యేసు నామం ఉంది. హల్లెలూయా. ఏ పని చేసినా సరే కదా, ఇన్ ఎవ్రీథింగ్ యేసు నామం యేసు రక్తం పెట్టు, దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మేము కూడా అట్టనే చేస్తాం కదా. నా పిల్లలకి కూడా నేను అట్టనే నేర్పిస్తా. నువ్వు ఏడకన్నా పో, ఆఫీస్కి పో, కాలేజ్కి పో, ఏడకన్నా పో, ఫస్ట్ పోగానే యేసు రక్తం చేత దీనంతా అనాయింట్ చేయి ప్రభా, ఇదంతా ఏమంటారు అభిషేకం చేయి ప్రభా, యేసు రక్తం చేత దీన్ని అంతా కడుగు ప్రభా. సైతాన్లు ఉంటాయి అన్నీ. కాబట్టి ఆ సైతాన్లన్నీ పోవాలి అంటే యేసు రక్తం చేత అనాయింట్ కావాలి, యేసు రక్తం చేత కడగబడాలి. హల్లెలూయా. అంటే ప్రతి దగ్గర నువ్వు పోయి యేసు రక్తం పుయ్యాల్సిన అవసరం లేదు. నీ వర్డ్తోనే నీ మాటలతోనే యేసు ప్రభు కార్యం చేస్తూ ఉంటాడు. ఆ సైతాన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా కదా. నీ కార్యాలు దేవుడు త్వరపెడతా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయనను ప్రేమించినావు, ఆయన రక్షణ స్వీకరించినావు కాబట్టి. హల్లెలూయా కదా. మనల్ని యాజకులుగా దేవుడు తయారు చేసి పరిశుద్ధమైన మందిరంగా కదా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, పరిశుద్ధమైన మందిరంగా మనల్ని తయారు చేసిండంట. హల్లెలూయా. మందిరం అంటే గోడలుగా, నువ్వే మందిరం. హల్లెలూయా. ఆ మందిరంలో ఎవరు ఉంటారంట? యేసు ప్రభు నివసిస్తాడు. హల్లెలూయా కదా. మన ఇంట్లో మనం ఏం చేస్తాం? నివసిస్తాం అంటే ఉంటాం. మన ఇల్లు ఊరంతా తిరిగొచ్చి కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా. ఎందుకంటే ఆడ మనం నివసించే ప్రాంతం కాబట్టి అక్కడ మన కంఫర్ట్ ఉంటుంది. మన ఇల్లు మనకి స్వర్గం అంటారు కదా. మరి అట్లనే యేసు ప్రభుకు కూడా నీవు అంటే నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా. నీలో నివసించడానికి యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేయాలా? తెరవాలా. యేసు ప్రభు నా లోపల నివసించు కదా. ఎంత ధన్యత. దేవుడు మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు యేసు ప్రభు. కాబట్టి మనం అడగాలి, యేసు ప్రభా నా హృదయంలో నివసించు ప్రభా, నా కుటుంబంలో నివసించు, బస చేయి ప్రభా. నీకు అప్పుడు ఇంకా భయం ఉంటుందా? చింత ఉంటుందా? ఏముండదు. ఎందుకంటే సజీవుడైన యేసు ప్రభువే మరి నీ లోపల నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఏ కష్టాలు రావని కాదు, నష్టాలు రావని కాదు, వస్తాయి. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. దాన్ని కొట్లాడే శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. వచ్చినంత మాత్రాన కష్టాలు రావని రాదు, రోగాలు రావని కాదు, వస్తాయి. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, నీ వ్రేళ్లకు యుద్ధం నేర్పిస్తా అని బైబిల్ వాక్యం ఉంటుంది. యుద్ధం నేర్పిస్తా అంటే యుద్ధం చెయ్యి అన్నమాట. అవునా కదా. మరి లోకం అంటేనే బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమి కదా. ప్రతి దినం ప్రతి క్షణము ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది కదా. ఒక పిల్ల చెప్తా ఉంది, అమెరికా నుండి ఫోన్ చేస్తూ ఉంటుంది. చిన్నపిల్ల, చదువుకోవడానికి పోయింది పిల్ల, ప్రార్థనలు చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే ఆ అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది, అక్క ఆమెకు ఎవ్వరు సపోర్ట్ లేరు, ఆమె ఒక్కతే రక్షణ పొందిందన్నమాట. అయితే అక్క ఈ సమస్య ఆ సమస్య ఈ సమస్య అని ఫోన్ చేపిస్తూ ఉంటుంది. ఆ సమస్యలన్నీ కూడా దేవుడు ఆ బిడ్డకు విజయం ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఫోన్ చేసి అక్క ఒకటి పోయిందిరా నైనా అనుకుంటే ఇంకోటి వచ్చింది అక్క అని అంటూ ఉంటుంది కదా. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. అన్న ఓ సిస్టర్ చూడు, బ్యాటిల్ ఫీల్డ్ మనం ఉన్నమే అది యుద్ధ భూమి, సైతాన్ మన వెనకలనే ఉంటుంది. కాబట్టి మన పనే యుద్ధం చేసుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నీ వ్రేళ్ళకి యుద్ధం నేర్పిస్తా బాబు, చేతులెత్తి ప్రార్థన చెయ్యి అంటాడు. అందుకే మనం చేతులు ఎత్తామా లేదా? మొత్తం శక్తి అంతా చేతిలో ఉంటుంది. హల్లెలూయా కదా. నీ వ్రేళ్ళల్లో ఉంటుంది శక్తి అంతా. హల్లెలూయా. కాబట్టి సిర్ఫ్ నువ్వు ప్రార్థన చేయాలి అంతే. తక్కిందంతా దేవుడే చూసుకుంటాడు. దాన్ని ఆ సైతాన్ని పంపించడంటే దేవుడే చూసుకుంటాడు. నీ పని ఏంది? కేవలం ప్రార్థన చేయి, ఆరాధన చేయి, దేవుని శక్తిని పొందుకో. హల్లెలూయా. చివరిగో వచనం చూద్దాం. కీర్తనలు, ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 91:11. కీర్తనలు 91:11.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కదా, నీ మార్గం ఏదైనా కావచ్చు కదా, నీ బిజినెస్ అనే మార్గం కావచ్చు, నీ ఆఫీస్ అనే మార్గం కావచ్చు, నీ ఇల్లు అనే మార్గం, పిల్లల భవిష్యత్ అనే మార్గం, అన్ని మార్గాల్లో దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను కాపాడడానికి తన దూతలకి ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. కదా, దూతలని మనకి ఏం చేస్తాడంట, దూతలకు చెప్తాడంట, ఫలానా బిడ్డకి పోయి నువ్వు సహాయం చేయి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఆయన 12వ వచనం, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా. కదా, ఇప్పుడు మనం ఎవరి చేతులు ఉన్నాం? ఇందాక వాక్యం చదివినాం కదా, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. వారు ఎవరు? దూతలు. హల్లెలూయా. కాబట్టి నీ కాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద ఉన్నాయా? దేవుని దూతల చేతి మీద ఉన్నాయా? వాక్యం బాగా అర్థం చేసుకుందాం. దేవుని దూతల చేతి మీద నువ్వు నిలబడ్డావు. హల్లెలూయా. దేవుడు నీకు భాగ్యం ఇచ్చిండు. నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడడానికి ఫస్ట్ ఏం చేసిండు? దూతలకు ఆర్డర్ చేసిండు. పలానా బిడ్డ, పలానా సిస్టర్, పలానా బ్రదర్ తన మార్గంలో పోతుండు, పోయి ఆ బిడ్డకు తోడుగా ఉండు అనగానే దూతలు వచ్చి నేనేం చేస్తాయంట, చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావా, దూతల చేతుల మీద ఉన్నావా? దూతల చేతుల మీద ఉన్నావు. ఆయనక నెక్స్ట్ వాక్యం ఏముంది? నువ్వు నాగుపాములను సింహంలను అనగదొక్కేదవు. ఆయనకేముంది? నాగుపాములు కొదమ సింహంలను అనగదొక్కేదవు. కానీ నీ కాళ్ళు ఎక్కడున్నాయి? దూతల చేతుల మీద ఉన్నాయి. మరి నాగుపాముల కింద కదా పోయేటి, భూమి మీద పోతాయి. కానీ నీ కాళ్ళు దేవుని దూతల చేతుల మీద ఉన్నప్పుడు అనగదొక్కేది ఎవరు? దూతలే. హల్లెలూయా. కదా, నీకు అందుకే నీ పాదములకు రాయి తగలకుండా అంటే నిన్ను భూమి మీద నిలబెట్టకుండా నిన్ను జాగ్రత్తగా ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు యేసయ్య బిడ్డవైనవు. హల్లెలూయా. యేసుప్రభు యొక్క రక్షణ నీ లోపల ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు బిడ్డగా, యేసుప్రభు రక్షణ పొందిన దానవి కాబట్టి, యేసుప్రభు యొక్క రక్షణ పొందిన వాడవు కాబట్టి దేవుని దూతల చేతుల మీద నిన్ను నిలుపుకున్నారంట. హల్లెలూయా. అందుకే నీ పాదాలకి రాయి తగలవు. రాళ్ళేడుంటాయి? భూమి మీద ఉంటాయి కదా. కాబట్టి నువ్వు భూమి మీదుగా నడుస్తావా? లేదు. జాగ్రత్తగా దేవుని దూతల చేతుల మీద నువ్వు ఉన్నావంట. హల్లెలూయా. ఈ విశ్వాసం నీ లోపల ఉండాలి కదా. మరి సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు అమ్మో నన్ను వచ్చి ఎడదాకుతాయో అని భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఎవరి సంకలు ఉన్నావు? దేవుని దూతల చేతుల మీద ఉన్నావు. హల్లెలూయా. పిల్లల్ని తల్లులు మోస్తారు కదా, వాళ్ళకేమైనా ఫికర్ అవుతుందా? అమ్మో నన్ను పడేస్తుందేమో మా అమ్మ, అమ్మో నాకు ఈ దెబ్బ తాకుతుందేమో అని భయమా? బిందాస్గా ఉంటాడు. అవునా కదా? హల్లెలూయా. మరి అదిలే బిందాస్గా నువ్వు అంటే ప్రార్థన నెగ్లెక్ట్ చేయొద్దు కదా. ప్రార్థన ఆరాధనలో ఉంటే మరి దేవుని దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారంట. పాముల లాంటి సైతాన్లు, కొదమ సింహం లాంటి సమస్యలు వచ్చినా సరే నువ్వు ఎవరి చేతుల మీద ఉన్నావు? దేవుని చేతుల మీద ఉన్నావు. దేవుని దూతల చేతుల మీద దేవుడు నిన్ను నిలుపుకున్నాడు. లాస్ట్ 14వ వచనం చదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. సాల్ సిస్టర్, ఇది అన్నమాట సత్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను కదా. ఈ వాక్యం సారాంశం అంతా ఇది అర్థం అన్నమాట కదా. నువ్వు ఆయనని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంట? నిన్ను తప్పిస్తాడంట. ఇంతవరకు చదివినాం కదా, కాళ్ళకు రాళ్ళు తగలకుండా, నాగుపాములు అనగదొక్కేదవు, ఇవన్నీ ఎట్లా నెరవేరుతాయి అంటే నువ్వేం చేయాలంట? ఆయనని ప్రేమించాలా. హల్లెలూయా. ఏం అడుగుతలే దేవుడు, నువ్వు ఆయనని ప్రేమించు, ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. కదా, లోకంలో ఏ సమస్యలు, ఏ కష్టాలు వచ్చినా, రోగం అనే ఇబ్బందులు ఉన్నా, ఏది ఉన్నా సరే నువ్వు ఏం చేయాలంట? ఆయనని ప్రేమించాలా. ఆ ప్రేమిస్తే ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి దేవుడు ఏం చేస్తాడంట?
తప్పిస్తాడంట. హల్లెలూయా. అయినాక అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. చాలు సిస్టర్. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గణపరిచేదను. హల్లెలూయా. ఏ నామం ఎరిగినాం మనమందరం? ఏసునామం. అదొకటే తెలుసు మనకు కదా, ఏసునామం ఏసు రక్తం. ఏసునామం ఏసు రక్తం ఎరిగిన వారు కనుక వాళ్ళని ఏం చేస్తాడంట? దేవుడు ఘనపరుస్తాడంట. హల్లెలూయా. ఉన్నత స్థాయిలో దేవుడు ఆ బిడ్డలను నిలబెడతా ఉంటాడంట. హల్లెలూయా కదా. మనం కూడా మరి వచ్చినప్పుడు చాలా కష్టాలు, సమస్యలు, బాధలతో నుండే, కానీ ఎప్పుడైతే ఏసు రక్తం ఏసునామం తెలుసుకున్నామో దేవుని విషయంలో మనం ఎదిగినామా లేదా కదా. దేవుడు మాకు ఎన్నో అద్భుతాలు చేసిండు, సాక్ష్యాలు చాలా చెప్తా ఉంటారు కదా. ఎందుకు? మీరు ఆయన నామం ఎరిగినరు, ఆయన యేసు యొక్క రక్తం తీసుకున్నారు కాబట్టి మరి దేవుడు ఏం చేసిండంట? ఘనపరుస్తాడంట. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఘనపరిచి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.